మనం ఏదైనా సాఫ్ట్‌వేర్ నుంచెల్లి డేటా గనుక ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డేట్ అండ్ టైము 2 కలిసి వస్తాయండి. ఎక్కువగా బిల్లింగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా! అలాంటప్పుడు 2 కలిసి డేట్ అండ్ టైమ్ 2 కలిసొస్తాయి. సో, అప్పుడు మనం డేట్‌ని, టైమ్‌ని సెపరేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే డేట్ కాలమ్‌లో ఐఎన్‌టీ అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ ఈ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసారనుకోండి ఇంటీజర్ అంటే డేట్ అనేది సెపరేట్ అవుతది. డేట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఇంటీజర్‌లో ఉంటుంది. ఓకేనా? టైమ్ అనేది పాయింట్‌లలో ఉంటుంది. ఓకేనా? సో, కానీ డేట్ సెపరేట్ అయింది. కాకపోతే ఫార్మాట్ అనేది చేంజ్ ఉంది. ఫార్మాట్ మనం జస్ట్ డేట్‌లోకి చేంజ్ చేసుకోవాలి. సో, నంబర్‌లోకెళ్ళి ఇక్కడ డేట్ ఉంది కదా! దాని డేట్‌ని ఇలా క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ షిఫ్ట్ హాష్ షార్ట్‌కట్‌కి కంట్రోల్ షిఫ్ట్ హాష్ క్లిక్ చేసినా గాని డేట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనము టైమ్ కావాలి. మనకు టైమ్ కావాలంటే జస్ట్ టైమ్ దగ్గర సెలెక్ట్ చేసి ఈ మెయిన్ సెల్ ఉంది కదా! మెయిన్ సెల్ నుంచెళ్ళి ఈ డేట్ అయితే తీసేయండి. డేట్ అయితే తీసేసినప్పుడు మనకు టైమ్ వస్తుంది. కాకపోతే టైమ్ అనేది టైమ్ ఫార్మాట్‌లో లేదు. ఓకేనా? టైమ్ ఫార్మాట్‌లో నీకేం చేయొచ్చంటే కంట్రోల్ షిఫ్ట్ @ అని కొట్టొచ్చు. సో,